ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, చూడగానే హనుమంతుని ఆశీర్వాదం తీసుకొని హనుమంతుని తాకు, తప్పకుండా నీ సంకల్పాన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకొని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి అక్క, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈ గురువుగారు. మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా ఒక అద్భుతమైనటువంటి పరిహారాలను కానీ ఇంకా పూజలను కానీ మనకు చేస్తారనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీకు లభిస్తుందండి. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి సమస్యను ఉన్నది అన్నట్లుగా చెప్పుకోండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ శనివారం రోజు ఆలస్యం చేయకుండా చూడగానే హనుమంతుని తాకి హనుమంతుని ఆశీర్వాదం తీసుకో. ఈ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు. రేపటి రోజున ఒక మంచి శుభవార్తను నీ చెవిన వేసుకో. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాబా ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని తప్పకుండా తెలుసుకొని ఈ విధంగా బాబా ఎందుకు చెప్పవలసింది అని 1-2 సార్లు అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావని ఈ సాయి నీ నుండి వేడుకుంటున్నాడు. అదేమిటి బాబా వేడుకోవడం, నువ్వు నన్ను వేడుకోవడం ఏంటి తండ్రి అని ఆశ్చర్యపోతున్నావు కదూ. నిజమే, నేను నిన్ను వేడుకుంటున్నాను. ఈ మధ్య నీవు చేస్తున్నటువంటి పనుల్లో చాలా మార్పు వచ్చింది. మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన, అలాగే నీవు ఉండే తీరు చాలా అందరినీ కూడా ఆకర్షణీయింపజేసే విధంగా ఉండేది. ఆదర్శనీయంగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు, నీవు పూర్తిగా మారిపోయావు. ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు. అందరితో కూడా తల పొగురుతో సమాధానం చెప్తున్నావు. నీకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బయట ఉన్న వారితో వ్యక్తులు కావచ్చు, ఇలా చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు. ఈ ఒక్క పద్ధతి నాకు అస్సలు నచ్చడం లేదు. నీపై కోపంగా కూడా వస్తుందన్నమాట. చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను. నీకు ఏదో ఒకరి ద్వారా తెలియపరచాలని, లేదంటే నీకు తెలుసుకుంటావని నువ్వంతకు నువ్వే అనుకున్నాను కానీ ప్రయత్నించాను, కానీ పరిస్థితుల ఏమాత్రం మార్పు అనేది రావడం లేదు. అందరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అగౌరవంగా పలకరిస్తున్నావు. ఈ సాయి భక్తులను అసలు తగదనమాట ఇవన్నీ. కాబట్టి పూర్తిగా నీ ప్రవర్తనను మార్చుకో. మొదటి నుండి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండేది, నువ్వు నలుగురి పట్ల ఏ విధంగా సహృదయంతో ప్రవర్తించేదని ఒకసారి గుర్తు చేసుకో. ఇదంతా కూడా కావాలని చేస్తున్నావని నిందలు వేయను, కానీ ఎందుకు చేస్తున్నావు అనేది నాకు తెలుసు. అదేమిటంటే ఈ మధ్య కాలంలో నీవు అతి మంచితనం వలన కొన్ని వస్తువులను కావచ్చు, కొంత ధనాన్ని కావచ్చు పూర్తిగా కోల్పోయావు. చాలా కోల్పోవడం వల్ల నీవు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావు, అలాగే ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా ఎక్కువగా కనీసం కాలక్షేపంగా మాట్లాడడం ఇష్టపడకుండా ప్రవర్తిస్తున్నావు. చూడమ్మా, నీ మనసులో ఉన్నటువంటి బాధను ఎవరికైనా కానీ తెలియపరిస్తే తెలుసుకుంటారు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, మంచితనం అనేది ఎక్కడ కూడా పనికిరాదు అని. అతిగా ప్రేమించడం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా అందరినీ నమ్మడం, అతి అనేది ఇవన్నీ కూడా ఎక్కువైనా సరే ప్రస్తుతం వారు నిన్ను పోగొట్టినట్టే ఉన్నా కానీ తర్వాత మాత్రం వారు నీ వెనక గోతులు తీస్తారు. ఎవరైతే నీకు సహాయార్థం పొంది నిన్ను అందరాని నిన్ను ఎక్కువ స్థాయిలో నిలబెట్టిన వారే మరలా
నీ అవసరం తీరాక మిమ్మల్ని పట్టించుకోకుండా ఎక్కడ నిన్ను నిలబెట్టారో అక్కడ నిన్ను కూర్చోబెడతారు. కాబట్టి వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా, అసలు నీ బిడ్డల కోసం, కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా ఇలా ఉందని అందరినీ కూడా చేసావు కదా. వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రోజున నీ వద్ద ఏది లేకపోవడం వలన నీ మనసంతా కూడా పూర్తిగా మారిపోయింది. తరువాత తద్వారా నీ ప్రవర్తన తీరు కూడా పూర్తిగా మారిపోయింది. చూడు, మొదటి నుంచి నీకు చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు నీకు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా. ఈ రోజున నీ కుటుంబ సభ్యుల కోసం కనీసం వారి అవసరాలు తీర్చడానికి కూడా నీ చేతిలో ధనం అనేది, నువ్వు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ, నువ్వు ఎవరికైనా సహాయం చేసావో కానీ, ఎవరికైతే హక్కున చేర్చుకున్నావో వారందరూ కూడా ఇప్పుడు నీ నుండి దూరమైపోతారు. అది కూడా ఎందుకో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నీవు సహాయం చేసిన వారే ఈరోజు కనీసం నిన్ను పలకరించడానికి కూడా నోచుకోవడం లేదు. ఇలాంటి వారికా సహాయం చేసింది, ఇలాంటి వారిగా నా కుటుంబంలో ఉన్న వారిని సైతం లెక్క చేయకుండా నేను ఇంత ధనాన్ని ఖర్చు చేసింది అని ఇప్పుడు బాధపడితే మాత్రం ఏం లాభం చెప్పు. సరే పోనీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా. పోనీ నీకున్నటువంటి కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకో, గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే, నీ పట్ల నీవు శ్రద్ధ వహించు. తిరిగి మరలా నీవు ఏ పని అయినా చేయాలని చెప్పి అనుకుంటున్నావో, నీ మనసులో నీకు నచ్చినటువంటి పనిని నువ్వు ఎంచుకొని మొదలుపెట్టినటువంటి పనిలో నీవు ఈ విజయం ఏ విధంగా సాధించవనేది నేను కూడా చూస్తాను. అందులో మంచి శుభవార్త నువ్వు వినే విధంగా, అందులో ఇంతకుముందు కన్నా ఎక్కువగా లాభం పొందే విధంగా నా అనుగ్రహం నీకు తోడవబోతుంది. మరి అంతకన్నా ఇంకా నీకేం కావాలో చెప్పు. ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడద్దు. అలాగే ఎవరో నీకు సహాయం చేయడం లేదని దిగులు చెందొద్దు. నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి కూడా నేను సమకూరుస్తాను. ఇకనైనా నీలో ఉన్నటువంటి గర్వాన్ని, కోపాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులను నమ్మి ఇక నుండైనా జాగ్రత్త వహించు. అలాగే అతి మంచితనం ఏది కూడా పనికిరాదనమాట. ఎందరో కుటుంబాలు నష్టపోయారని తెలుసుకో. అతి మంచితనం వలన సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు. ఈ సాయి నీకు అనేక రకాలైనటువంటి శుభవార్తలను, అనేక రకాలైనటువంటి సందేశాలను అన్ని విధాలుగా నీకు పంపుతూ ఉంటాడు. కేవలం నీ కోసమే పట్టారానంత సంతోషాన్ని తెచ్చే శుభవార్తలన్నిటినీ నీకు ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటాను. నీకు కొన్ని మాటలను చెప్పబోతున్నాను. ఆ మాటలు నువ్వు తప్పకుండా నీ కోసం ఒక ముఖ్యమైనటువంటి మాటలు చెప్పే విధంగా తీరుతాను. కాబట్టి నాకు నీవు అడ్డుపడవద్దు. చూడు, ధైర్యాన్ని ఇవ్వకపోతే కనీసం ధైర్యాన్ని ఇవ్వడం లేదు అని అంటావు. అలాగే నీ సమస్య నెరవేరకపోతే బాబా నా సమస్యను తీర్చడం పట్టించుకోవడం లేదని అంటావు. కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని చూపుతూ ఉంటే కాదంటావు. ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలను చెబుతుంటే తీసుకోలేవు. ఇలా అన్నిటినీ కూడా ఏదో అడ్డు చెప్తూ ఎలాగా ఇలా ఉంటే? నీ గురించి నీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అలాగే నీ గురించి నీవు ఒక పాఠాన్ని తెలుసుకోవాలి. అది నిజమా? గడిచిపోయినటువంటి గతం గురించి ఒక మంచి పాఠం అయితే నీవు నేర్చుకున్నావు కదా. కాబట్టి నిన్న చేసినటువంటి తప్పులను మరలా రేపు గుర్తు చేసుకోవద్దు. ఈ రోజున ఆనందిస్తూ ఉండు. కేవలం బ్రతికేస్తూ ఉన్నావు అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి నీవు రేపటి గురించి, అంటే ఈరోజు ఏం జరుగుతుంది, నిన్న ఏదో జరిగిపోయింది, కనీసం రేపైనా కానీ నా జీవితం ఇలా ఉండకుండా మంచిగా ఆనందంగా ఉంటుందేమో అని కలలు కంటూ ఉండడంలో తప్పు లేదు. కాబట్టి నిస్వార్థంతో కూడినటువంటి కోరికలు కానీ, కలలు కానీ ఉంటాయో అఖండమైనటువంటి విజయం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం, నిగ్రహం, ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. కాబట్టి సముద్రపు కెరటం నాకు ఆదర్శమని అనుకో. అది లేచి పడుతూ ఉన్నప్పుడు కాదు, పడి మరలా లేస్తున్నందుకు. అలాగే నీవు కూడా ఒక్కసారి పడిపోతూ ఉన్నప్పుడు ఇంతే నా జీవితం అని అనుకోవద్దు. మరలా లేచి ప్రయత్నించు ఉండాలి. అలానే నీవు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటావో అప్పుడు నీ ప్రయత్నాలకి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను నీ జీవితం వెళ్ళే విధంగా ఆనందంగా, అందంగా ఉంటుంది జీవితం. కాబట్టి బాధ అనేది చాలా చెడ్డదని నాకు ఎప్పుడో తెలుసు. నీకు వచ్చినటువంటి బాధ గురించి నాకు ఎప్పుడో తెలుసు. బాధ ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటావు. కానీ నిజానికి ఒక బాధ వచ్చినా, సమస్య వచ్చినా అది మీ మంచికి అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఏదో ఒక గుణపాఠం మనకు నేర్పించే వెళ్తుంది. మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటువంటి
ఒక విషయాన్ని, సంకేతాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి తప్పుల కంటే చేయనటువంటి తప్పులకు మనలో ఎప్పుడు కూడా తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు వీళ్ళు మంచి అని అనిపించుకోవడానికి, ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా వారు వెనకాడరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని మాత్రం ఎప్పుడు చూడొద్దు. కాబట్టి నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని చెప్పి తెలుసుకో. అయితే నువ్వు అంటావేమో, బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి? నీవు ఎటువంటి కీడు తలపెట్టలేదు. కాకపోతే నీ మంచి కోసం నేను ఒక మాట చెప్పాను అంతే. ఏం చేస్తున్నానని కాకుండా నేను ఎలా చేస్తున్నానని మాత్రమే ఆలోచించు. అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నాన్ని అయినా సరే కొనసాగిస్తున్నాను లేదా అనేది జాగ్రత్తగా ఆలోచించు. ఎన్నోసార్లు నీవు పడిపోతున్నందుకు నిరాశ చెందవద్దు. ఇన్నిసార్లు నేను పడిపోయానంటే తప్పకుండా నేను ఏదో ఒక కానీ తెలియనటువంటి విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోబోతున్నావని మాత్రమే నీ మనసుకు నచ్చ చెప్పుకో. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే నువ్వు ఎంత అడ్డు చెప్పినా నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటి ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని నీవు సంతోషంగా జీవించడమే. కాబట్టి నీవు దేని గురించి కూడా ఆలోచించవద్దు. ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు అసలు చేయవద్దు. ఇకనైనా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి మాత్రమే తెలుసుకో. అలాగే ఒక్కసారి నీ చేతిలో నుండి జారిపోయింది కాబట్టి మరలా నీవు సంపాదించిందని నిరాశ చెందొద్దు. ఏమీ లేకుండా పుట్టావు. అన్నీ కావాలని చెప్పి పరిగెడుతూ ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా, ప్రాణం కూడా సొంతం కాదు, శాశ్వతం కాదు అని తెలిసి కూడా ఇంకా ఏదో పొందాలని చెప్పి తపన పడిపోతూ ఉంటారు చూడమ్మా. వారు నిజంగా మూర్ఖులే. జీవితంలో 100 కష్టాలు ఉన్న భగవంతుడు ఉన్నాడని నమ్మే వారిని ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వారి తలరాత ఖచ్చితంగా మారుతుందని నేను చెప్తున్నాను కదా. గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపో. నిన్ను దేని గురించి అయితే బాధ పెట్టాయో వాటి గురించి నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠం పట్ల మాత్రమే శ్రద్ధ వహించు. అలాగే నీకు నేర్పినటువంటి పాఠాన్ని మాత్రమే నువ్వు అసలు మర్చిపోకుండా దాని గురించి ఎందుకు నేను విఫలమయ్యానా అని ఆలోచించుకో. ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వృధా కానే కాదు. ఓటమి అనేది ఎప్పటికీ కూడా ఎవరికీ శాశ్వతంగానూ ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు కూడా చాలా అంటే చాలా నీవు కోరుకున్నటువంటి గమ్యానికి నిన్ను చేర్చేలా అవి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి చిన్న ప్రయత్నమే కదా అని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. ఆ చిన్న ప్రయత్నమే రేపటి రోజున నీకు నీ గమ్యానికి, విజయానికి నాంది పలుకుతాయి. కాబట్టి జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా కానీ వదిలిపెట్టుకునే వద్దు. అలాగే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో తప్పకుండా అప్పుడే వస్తుందని చెప్పాను కదా. నీవు ఎంత ఆరాటపడినా కానీ నీ దగ్గరకు భగవంతుడు ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడే ఆ వస్తువైనా బంధమైనా నీ దగ్గరకు చేరుకుంటుంది. ఇకనైనా ఎక్కువగా ఎవరిని నమ్ముకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుని నమ్ముకో. తర్వాత నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ పని పట్ల శ్రద్ధ వహించు. నీవు దేని గురించి ఆలోచించినా కూడా ఏమి చేయలేవు. ముందుకు సాగిపోయేటువంటి ఈ జీవితంలో, ఈ నాటక చక్రంలో కేవలం నీవు పాత్రధారివి మాత్రమే. భగవంతుడు ఏం చెప్తే అలా నటించడమే మన కర్తవ్యం. ఈరోజు నీకు నేను తప్పకుండా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం వలన, ఆ హనుమంతుని ఆశీర్వాదం వలన నీకు తప్పకుండా ఒక మంచి శుభవార్తనైతే నువ్వు వినబోతున్నావు. పూర్తిగా నీకు అన్ని విధాలుగా తెలిసొచ్చేలాగా చేస్తాను. దేనినైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని గురించి నీ రోజులో చాలా నిరాశ చెందుతూ, అయ్యో అనవసరంగా ఆ బంధాన్ని నేను కోల్పోయానే, ఆ రోజు నేను ఇలా చెయ్యకుండా ఉండింటే ఈరోజు నేను ఆ బంధం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు. లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకొని ఆ వస్తువు తిరిగి మళ్ళీ వస్తే బాగుండు అని అనవసరంగా ఆ రోజు నువ్వు వస్తువుని జార విడుచుకున్నానని
నువ్వు చేసి ఉంటే బాగుండేది కదా, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని దేని గురించి అయితే వస్తువు గురించి ఎదురు చూస్తూ బాధపడుతున్నావో ఆ యొక్క వస్తువును నువ్వు పొందడానికి కావచ్చు, లేదంటే సమయం ఇక నీకు సమయాన్ని అయితే తిరిగి ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా నీకు దేని గురించి అయితే బాధపడుతూ, ఏ వస్తువునైతే నువ్వు పోగొట్టుకొని బాధపడుతూ ఇప్పటికే దాని గురించి, దాని విలువ గురించి తెలుసుకున్నావో వాటినైతే తీసుకొచ్చి ఇవ్వగలను, కానీ జరిగిపోయినటువంటి సమయాన్ని మాత్రం నీకు తెచ్చి ఇవ్వలేను. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ ఏ పనినైనా కానీ సమయానికి మాత్రమే చేసుకోవాలి. ఒక్కసారి సమయం దాటిపోతే మరలా మనం అదే సమయానికి చేయాలనుకున్నా కూడా అది ఎప్పటికీ చేయలేం. కాబట్టి ఏదైనా కానీ సమయానికి చాలా కట్టుబడి ఉండాలి. ఆ పనిని సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి. అలాగే ఆ పని గురించి మంచి సక్సెస్ అయ్యామా లేదా అనేది వేరే విషయం, కానీ తప్పకుండా అది చేసే తీరాలి. కాబట్టి సమయం చాలా విలువైనది. ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి. ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ బంధాన్ని ఇక్కడి నుండి వదులుకోవద్దు. ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వస్తువును కానీ అసలు పట్టించుకోవద్దు. కానీ ఏ బంధమైతే శాశ్వతమని అనుకుంటున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు, లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు దూరం చేసుకొని ఉండవచ్చు. ఆ బంధాన్ని నువ్వు ఇప్పటికైనా సరే వారి విలువను, అలాగే వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతున్నావు కాబట్టి బాబా నీకోసం మరలా ఒక జీవితాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో, తిరిగి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటువంటి నెపంతో బాబా నీకు ఒక మంచి జీవితాన్ని అందించబోతున్నాడని అనుకో. ఇక నుండి వచ్చేటువంటి రోజులన్నీ కూడా ఏ బంధమైతే నీ నుండి ఇప్పుడు దూరం అయిందో ఆ బంధం మరలా నీకు దగ్గర అవుతుంది. కాబట్టి ఇకనైనా సరే వారితో జాగ్రత్తగా ఉండు. అనుమానాలను, అవమానాలను ఎప్పుడు కూడా ప్రేమను కానీ, గౌరవాన్ని కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో ప్రవర్తించవద్దు. ప్రతి ఒక్కటి కూడా ఒకరికి 2 సార్లు మిమ్మల్ని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ పనైనా కానీ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ముందే నిర్దేశించుకొని సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కూడా, లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చేది. కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి. మీ మనసులు కూడా బలంగా ఉంచుకోవాలి. ప్రతి విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే 1కి 2 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అలాగే అంటే ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజు మనం సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. అంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ఎలాగైనా గొడవలకు, అలాగే కుళ్ళు కుతంత్రాలకు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద. అంతకు మించినటువంటి సంపద మానవుడికి ఇంకేం కావాలి? జీవితంలో కొందరితో వాదించడం అనవసరమని అనుకున్నప్పుడు అసలు ఏం కక్ష సాధింపులు చేపెట్టుకోకూడదు. అలాగే కుమిలిపోకూడదు. ఇక మీ బంధం మధ్య అబద్ధం కానీ, అపనమ్మకం కానీ ఏవి ఉండకూడదు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది, నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం అనేది ఉండదు కాబట్టి. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకు చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైన, బంధమైన ఏదైనా కావచ్చు. కాబట్టి 1కి 2 సార్లు అబద్ధాలు చెప్పుకోకుండా, ఒకరికొకరు అపనమ్మకాలతో ఉండకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండండి. ఇక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ మనశ్శాంతికి మీరే దూరం చేసుకోకండి. ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఏమవుతుంది? మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్న వారు అవుతారు. నిజం అనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరి అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీ బంధం కూడా నిజంగా నీతిగా ఉంది కాబట్టి నీ నుండి దూరం అయింది. అబద్ధం అనేది నమ్మిస్తూ, నటిస్తూ దగ్గర ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది. అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండే వారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు. వారిని దూరం పెట్టేసి మీ మనసులను మీరు బాధించుకుంటూ ఉన్నారు. చూడండి, అక్క అయినా, తమ్ముడైనా, లేదా అమ్మాయినా, నాన్నైనా ఏదైనా మన బంధమే కదా. కేవలం ఈ జన్మ మాత్రమే వారికి మనం రుణపడి ఉంటాం. కాబట్టి ఈ జన్మలో మనకు ఏ బంధం అయితే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నించూ ఉండాలి. అనవసరంగా మన మనసులను కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులను సాధించడం, అలా పెట్టడం వలన ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారవుతాం. కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నిటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా, ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిద్దాం. ఇక మనకు తెలియకుండా మన వంతు ఏదైనా కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం. కానీ మనకు తెలియకుండానే ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో, మన నాశనాన్ని కోరుకుంటారో, మనల్ని మోసం చేస్తారో,
మన నుండి ఎప్పుడైనా తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. ఈరోజు బాబాగారి సందేశాన్ని ఉద్దేశించి మనం దేనైతే తెలియజేశారో అండి, మనం ఏ బంధాన్నైతే కోల్పోయామో ఆ బంధాన్ని మరలా తప్పకుండా తిరిగి పొందేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, ఈగోలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి, ఇవన్నీ కూడా విడిచిపెట్టి, ఏ బంధాన్ని అయితే మనం వదులుకున్నామో ఆ బంధాన్ని తిరిగి మన జీవితంలోకి స్వాగతించమని చెప్పి ఒక మంచి సందేశాన్ని అయితే బాబాగారు మనకు వినిపించారు కదండి. సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. హనుమంతుని ఆశీర్వాదం, నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.